హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే పనులు అయిపోయినాయి, పిల్లలు స్కూల్కి అలా వెళ్ళారు. జస్ట్ ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఇంకా మీతో నేను షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఈ అందరూ ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారా ఫ్రెండ్స్? ఉంటారు, తప్పదు కదా, చేసుకోవాలి కదా పనులు అన్నాక. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ట్రాఫిక్ ఏంటంటే ఇన్స్టాలోని రీల్స్, అలాగే యూట్యూబ్లో రీల్స్ చేసి వాటికి చాలా లైక్స్ రావాలని ఎంతగానో వాళ్ళు చాలా రిస్కులు చేస్తున్నారు. అంత రిస్క్ చేయకండి, ఎందుకంటే రిస్క్ వల్ల మన ప్రాణాలకి హాని ఉంది. మనము ఇప్పుడు చూస్తున్నాము ఫ్రెండ్స్, మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే వాటి వల్ల రీల్స్, లైక్స్, కామెంట్స్, షేర్స్ ఎక్కువగా వచ్చారని ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా చాలా రిస్క్ చేసి మన ప్రాణంలు పోగొట్టుకుంటున్నాము. దాని తర్వాత మనకి ఎన్ని లైకులు వచ్చినా ప్రాణం పోయాక అదైతే మనమైతే చూడం కదా. కాబట్టి ఏదైనా మనం ఒక ఛానల్ ఓపెన్ చేసినా, ఒక ఇన్స్టా రీల్స్ ఉన్నా, అది ఎలా ఉండాలంటే అది రోజు రోజుకి డెవలప్ అవ్వాలి, కానీ ఒకేసారి అలా హై లెవెల్కి వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే ఏమవుతుందంటే వెంటనే కింద పడిపోతాం. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళాలి, కానీ ఒక్కసారి ఈ మెట్లన్నీ ఎక్కకుండా పైకి ఎక్కి గెంతలేం కదా. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీ ప్రాణాలు రిస్క్లో పెట్టుకోవద్దు. చిన్న చిన్నవి చేసుకోండి, అంతేగాని ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు. అటు నుంచి లారీ వచ్చేసిద్ది, లేకపోతే ఇంకేదో వెహికల్ వచ్చేసిద్ది, వెంటనే యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఏముంటుంది చెప్పండి? అందుకే కొంచెం ముందు వెనక అన్నీ చూసుకొని చెయ్యండి. రీల్స్ చేయడంలో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే మన ప్రాణం అయితే రిస్క్లో పెట్టొద్దు. లైక్స్ అన్నాక వస్తాయి, మనం మాట్లాడేది, మనం చేసేది బాగుంటే ఇస్తారు, అంతేగాని మన ప్రాణం రిస్క్ పెట్టేస్తే ఇచ్చేస్తారు అని అనుకోవడం చాలా రాంగ్ ఫ్రెండ్స్. ఒకవేళ వేరే వాళ్ళు మనకు లైకులు ఇచ్చేస్తారని మనమైతే ఏది రిస్క్ చేయలేం కదా. కాబట్టి ఏంటంటే మనకి ఏమీ అవ్వకూడదు, అలాగే ఎదుటి వాళ్ళని మనం హర్ట్ చేయకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. కాబట్టి మనం చేసేది అందరికీ మంచిగా ఉండాలి, అంతేగాని మనం చేసేదాని వల్ల ఎవరు బాధపడకూడదు ఫ్రెండ్స్. అలాగని ఇంకొక విషయం చెప్తున్నాను యూత్కి, అందరికీ, సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టా ఉంటుంది, ఒక అమ్మాయి ఫోటో పెడతారు, అబ్బాయి ఫోటో పెడతారు, వీళ్ళకి నచ్చి వాళ్ళకి నచ్చి ఏం చేస్తున్నారు, వెంటనే హాయ్ హలో చెప్పుకుంటున్నారు, మెసేజెస్, తర్వాత ఫ్రెండ్స్ అని కొంతమంది, లవ్ అని కొంతమంది, ఇంకో రిలేషన్ అని కొంతమంది ఉంటున్నారు. వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారంటే అబ్బాయిలు అమ్మాయిల్ని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అమ్మాయిల విషయంలో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా వరకు వాళ్ళని అబ్బాయిల్ని వాడేసుకుంటారు, తర్వాత వాళ్ళు వదిలేస్తారు కొంతమంది అమ్మాయిలు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళు సిన్సియర్గా నమ్మేస్తారు, వాళ్ళతో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచిగా ఉంటున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కిడ్నాప్లు, అత్యాచారాలు ఎన్నో జరిగిపోయి వాళ్ళు కూడా చనిపోతారు. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, హ్యాపీగా రీల్స్ చేసుకుంటున్నాం, మనలతో బాగుంటున్నాం, చాలా మంచిగా ఉంటున్నాం. కానీ మనం వేరే వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మీరు? మన ప్రాణాలే పోతున్నాయి. కాబట్టి మీరు ఇన్స్టా రీల్స్ చేసుకోండి, తప్పులేదు, కాకపోతే వాళ్ళని గుడిగా నమ్మేసి వాళ్ళతో వెళ్ళిపోవడము, తర్వాత మనల్ని ఎవరు సేవ్ చేయలేరు. ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళు రమ్మన్న చోటు మనం ఎవరికి చెప్పము, మనం వెళ్ళిపోతాం. మనం ఎక్కడికి వెళ్ళేమో తెలియదు, ఏమైందో తెలియదు. కానీ మనకి ఏమైనా అవుతే ఎవరు ఫస్ట్ బాధపడతారు? మనల్ని కన్నా మన పేరెంట్స్ చాలా బాధపడతారు. కంప్లైంట్స్ ఇస్తారు. వాళ్ళు ఏమంటారు, ఎంక్వైరీ చేస్తారు, ఇక పలానా చోటకి వెళ్ళింది, వేరే వాళ్ళని నమ్మి ఇలా పోయింది. అందుకైతే మనం పుట్టలేదు కదా ఫ్రెండ్స్. మనల్ని చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఎంతగానో జాగ్రత్తగా మనల్ని కని పెంచి మనల్ని చాలా ముద్దుగా చూసుకొని మనం ఒక ప్రయోజకులు అవ్వాలని ఎంతో కలలు కంటారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే,
బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు. వాటి వల్ల లక్షల్లో వచ్చేసేయాలి, మనీ ఈజీగా సంపాదించేసుకోవాలి అని చెప్పేసేసి ఆన్లైన్లో లోన్లు తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏమో లోన్లు, తర్వాత ఏమో బ్యాంక్ లోన్ తీసేసుకుంటున్నారు, ఇంట్లోని ఇల్లులు తాకట్టు పెట్టేస్తున్నారు. అయినా బెట్టింగ్ గేమ్స్కి ఎడక్ట్ అయిపోయి తర్వాత ఏం జరుగుతుందంటే ప్రాణమే తీసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీని చూశాను, వాళ్ళు బెట్టింగ్స్ గేమ్స్ ఆడి ఫ్యామిలీ అంతా సూసైడ్. బెట్టింగ్ గేమ్స్ల కోసం ఆ ఫ్రెండ్స్ మనం పుట్టింది, మీరు చెప్పండి. ఆ బెట్టింగ్స్ ఏముంది, ఆడితే ఆడొచ్చు లేకపోతే లేదు, అది తప్పని మనకు తెలిసే ఆడడం, వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం, పోయినప్పుడు అప్పులు కట్టుకోలేక చచ్చిపోవడం అవసరం అంటారా మనకు, చెప్పండి. పొద్దున్నే మనకు ఫుడ్ అయితే దొరుకుతుంది కదా, ఫుడ్ దొరుకుతుంది, వేసుకోవడానికి మంచి బట్టలు దొరుకుతున్నాయి, ఇంకా సరిపోదా చెప్పండి. మనకేం కావాలి, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఫుడ్, మంచి బట్టలు, మంచి జాబు, లేకపోతే మంచి వర్క్, చాలు కదా. ఇంతటితో ఎందుకు ఫ్రెండ్స్ అంత ఆశ పడిపోయేది? పోనీ ఆశపడి ఏమైనా సాధించేది ఉందా? పోనీ ఎక్కువగా మనీ సంపాదించి కోటీశ్వర్లు అయిపోతామా? ఎవరు అవ్వలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనం కష్టపడింది ఏది రాదు ఫ్రెండ్స్, కష్టపడాలి దేనికైనా, అంతేగాని ఒక రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలంటే ఎవరు అవ్వలేరు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కాదనట్లేదు, మీరు చేసే రీల్స్ని బట్టే కదా ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, లేకపోతే ఎందుకు వస్తాయి చెప్పండి. మీరు చేసే ఓవర్ యాక్షన్, మీరు చేసే ఇదిని బట్టి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే మనము చెప్పే దాన్ని బట్టి ఓ అలాగా ఇలాగా అని పెడుతున్నారు. మనం మంచిగా చెప్పామనుకోండి వాళ్ళు పెట్టచ్చు. ఒకవేళ అలా పెడితే వాళ్ళ దగ్గర రాంగ్ అవుతుంది, మనమైతే ఎవరు మనోభావాలు అయితే దెబ్బతీయట్లేదు కదా. అలాగని ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ఒక చిన్న మొక్కను తెచ్చుకుంటాం, అది ఎలా ఉంటుంది, చిన్నగా వాటర్ పోసి దానికి అన్నీ మనం సమకూరిస్తే కొన్ని సంవత్సరాలకి అది ఎదిగి మంచి ఫ్రూట్స్ మనకి ఇస్తుంది. అదే పువ్వులు అనుకో మంచి ఫ్లవర్స్ మనకి ఇస్తుంది. దాన్ని చూసినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, మనం తింటే ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రూట్స్. అంతే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేశాను, కొన్ని లక్షల్లో రావాలంటే నాకు రావు ఫ్రెండ్స్, కొంత కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. అది కూడా మనం చెప్పే ట్రాఫిక్ నచ్చాలి, వాళ్ళు దానికి లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. అలా రోజుకి డెవలప్ అయ్యి కొన్ని సంవత్సరాలకి డెవలప్ అవుతాం ఏదైనా. అంతేగాని ఈరోజు చేసేసాను నాకు మిలియన్స్లో లైక్స్ వచ్చేయాలి అనుకోవడం చాలా రాంగ్ ఫ్రెండ్స్. నేనైతే ఎవరిని కాఫీ కొట్టి చేయట్లేదు, నా ఓన్గా నేను చేస్తున్నాను. నా దగ్గర అయితే కెమెరాలు పెద్ద ఇదైతే లేదు, ఓన్లీ మొబైల్ ఫోన్లో చేస్తున్నాను. మొన్నటి వరకు అయితే నా దగ్గర ఫోన్ కూడా లేదు ఫ్రెండ్స్, నేను చిన్న కీప్యాడ్ ఫోన్ వాడాను. ఈ మొబైల్ 2 years అయింది మాది పోయి. మొన్న కొత్తగూడెం పిఎస్ నుంచి కాల్ వస్తే ఎస్పీ గారు మా ఫోన్ మాకు దొరికిందని ఇచ్చారు. కాబట్టి నేను ఇందులోనే కొన్ని నాకు టైలరింగ్కి సంబంధించినవి చూసుకుంటున్నాను. నెక్స్ట్ మీతోని ఇలా సరదాగా వీడియోలు చేయాలి, కొంతైనా సమాజానికి కొంచెం కొన్ని మంచి మాటలు అందించాలి అని చేస్తున్నాను. అంతేగాని ఇది చేయడం వల్ల నాకు బాగా మనీ వచ్చేయాలి, లేకపోతే నాకు ఇంకా ఎక్కువ ఇది అయిపోవాలని అయితే నేను చెయ్యట్లేదు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఏం చెప్తున్నానంటే మన జీవితంలో జరిగే కొన్ని మాటలు చెప్తున్నాం. మనం ఎలాగా చెప్పామనుకోండి ఎవరు వినరు. అదే కొద్దిగా ఇలా మనం పంచుకున్నాం అనుకోండి, అది ఎవరికైనా కొందరికైనా యూస్ అవుతుంది కదా. అందుకైనా చెప్తున్నాను నేను. మీరు ఆన్లైన్ గేమ్స్ వాడే వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్తున్నాను, దయచేసి మాత్రం వాటికి బానిస అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే మీరు చనిపోయారనుకోండి ఏముంటుంది చెప్పండి, మనం చాలా చూడాలి, మనం ఎదగాలి, మనకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళకి పెళ్ళి అవ్వాలి, ఎన్నో ఉంటాయి కదా. మధ్యలోనే ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. అలాగని కొన్ని గేమ్స్ ఆడి డబ్బులు వస్తాయి, అది కూడా రావు కదా. ఎందుకు మీరు అంత ఇదిగా బానిస అయిపోతున్నారు, అవ్వకండి. మీకు కూడా నేను చెప్తున్నాను, ఆల్ సిస్టర్స్ ఆల్ బ్రదర్స్ ఇన్స్టాలోని ఇదైపోయి మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయి ఇవి చేయడం వల్ల కూడా మీరు పేరెంట్స్ మనకు ఖచ్చితంగా పెళ్ళి అయితే చేస్తారు, మనం ఎదుగుతాం. ఒక ఏజ్ వచ్చినాక మనం పెళ్లి చేస్తారు, వాళ్ళు చెయ్యకుండా అయితే మనల్ని అలా అయితే ఇంట్లో పెట్టుకోలేరు కదా.
ఎవరైనా అంటారు కదా, ఇదిగో మీకు ఏజ్ వచ్చిన అమ్మాయిని ఇంకా మ్యారేజ్ ఎందుకు చేయట్లేదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఏం చేస్తున్నారంటే మీరు వాళ్ళకి అట్రాక్షన్ అయిపోయి వాళ్ళ లవ్ అని అదని ఇదని వెళ్ళిపోతున్నారు. నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళైతే నేనైతే ఒకటి చెప్తున్నాను, నిజంగా మిమ్మల్ని ప్రేమించి మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ముందు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకోరు. చాలు మెసేజ్ చేసినా చాలు, ఫోన్ చేసినా చాలు అనుకుంటారు అంతే. ఒక్కరోజు వస్తుంది వాళ్ళకి మనకు కుదురుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి. అప్పుడు ఏమవుతుంది, మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, దానికి మనకి కొంచెం 22, 23 ఏజ్ ఉంటుంది కాబట్టి మనం చట్ట ప్రకారం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు. అంతేగాని మనం వెళ్ళిపోయి 16, 15, 18 లోపు వెళ్ళిపోయి వాళ్ళకి ఇది చేసేసి తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేసి రోడ్డు మీద వదిలేయడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అమ్మాయిని అత్యాచారాలు చేయడం, లేకపోతే అబ్బాయిలను నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళతో ఫస్ట్ ఒకలాగా మారి తర్వాత ఇంకొకలాగా మారడం ఎందుకు వచ్చిందండి మనకి ఇదంతా చెప్పండి? ఇదంతా మనకు అవసరం అంటారా చెప్పండి? అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకి భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, కాదనట్లు ఇన్స్టాలో ఉంటారు ఫ్రెండ్స్. అంతేగాని వాళ్ళతోనే ఒక ఆమంట మొన్న నేను చూసినప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉందంట. అప్పుడు ఏం జరిగిందంట, 3 పిల్లలంట ఆవిడికి. ఆ పిల్లల ముందు వాళ్ళ ఆయన గొంతుకు వచ్చి చెప్పేశాడంట. అవసరం అంటారా? ఆ మాట్లాడినోడు బాగానే ఉన్నాడు, మన హస్బెండ్ బాగానే ఉన్నాడు, మనం ప్రాణం పోతే ఎవరికి ప్రాబ్లం? మన పిల్లలు అన్యాయం అయిపోతారు. అవసరం అంటారా చెప్పండి? మనకి దేవుడైతే మనకి ఇచ్చాడు కదా, భర్తలు ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, మనకు అన్నీ ఇచ్చాడు కదా. ఎందుకు ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళ కోసం మీరు ఇదైపోతూ ఉంటారు? నాకు తెలియక అడుగుతాను. ఒకవేళ ఎదుటి వాళ్ళంటే మీకు ఇష్టమే అనుకో, మరి మన ఫ్యామిలీకి మించిన ఇష్టమైతే పెట్టుకోకూడదు కదా చెప్పండి. ఒకరితో మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, మన ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడకూడదు, మన పిల్లలు ఇబ్బంది పడకూడదు అని మన సొసైటీలో ఉంటున్నాం కాబట్టి అవన్నీ తెలుసుకోండి. అంతేగాని ఏదో వాళ్ళు మనకు పంపించేశారు, మనం వీళ్ళకి పంపించేసి మన భార్య ఉంటుంది, భార్యను కొట్టేస్తుంటారు. ఏమంటారు, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. తను ఏడుస్తూ ఉంటే మీకు ఏమైనా సక్సెస్ అవుతుందో చెప్పండి? తను బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది, నా భర్త ఇలా ఉన్నాడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటది. అది మీకు బాగుంటుందా? ఇంతకుముందు మనకు ఒక సామెత ఉండేది, ఏమని ఉంటుంది చెప్పనా ఫ్రెండ్స్, నేను స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారంట. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మి. మన ఇంట్లోని మన లక్ష్మిని ఏడిపించుకొని ఎదుటి లక్ష్మిని మనం సంతోష పెడితే ఏమవుతుంది చెప్పండి? అదే ఒక రోజు మనల్ని కాల్ చేస్తుంది. అలాగని భర్తను ఎలా పోల్చారు? భర్త మనకి దేవుడిలా పోల్చారు, ప్రతియే ప్రత్యక్ష దైవం అన్నారు. కాబట్టి మన భర్తను వదిలేసి వేరే భర్తల దగ్గరికి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఇది ఉంటే ఏమవుతుంది చెప్పండి? అది మనకు ప్రాబ్లమ్సే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. మీరు రీల్స్ చేసుకోండి, యూట్యూబ్ చేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ మీ ఫ్యామిలీకి మాత్రం దయచేసి దూరం కాకండి. ఇవన్నీ మనం చేసేది ఎందుకు? మన ఫ్యామిలీ కోసమే కదా ప్రతిదీ మనం చేసేది. మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, మన కుటుంబం హ్యాపీ, మనతో పాటు ఒక నలుగురు హ్యాపీగా ఉండాలని చూడాలి. కానీ మనం వెళ్ళిపోయి వేరే వాళ్ళ జీవితంలోనే మనం నిప్పులు పోసేస్తే మన జీవితంలో ఇంకొకరు నిప్పులు పోసేస్తారు. ఏమని ఉంటుంది, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారంట. ఇప్పుడు మనం ఒకరి కోసం గొయ్యి తీసాం, వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతారు, మనం చూడకుండా అదే గోతులో పడిపోతాం. అవసరం అంటారా చెప్పండి? అందుకని మీరు ఇవన్నీ జాగ్రత్తగా ఉండి ఇవన్నిటికీ చేసుకోండి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి సిస్టర్స్. మీ అందరికీ చెప్తున్నాను, వేరే వేరే వాళ్ళను నమ్మి చెన్నై అటు ఇటు మీరు వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకలా ఉంటారు, తర్వాత ఇంకోలా ఉంటారు. అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని ఎవరు సేవ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది, అక్కడ రూమ్ ఉంటుంది, వాళ్ళు రమ్మంటారు, అన్నీ బాగానే ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఎవరు కాపాడుతారు మిమ్మల్ని? ఎవరు ఇది చేస్తారు? చంపేసి కుక్కల కన్నా ఈయన ఎక్కడో పడేస్తున్నారు. కనీసం మీ బాడీ అయినా మీ పేరెంట్స్ చూసుకోవడానికి ఉంటుందా చెప్పండి? మనకు చిన్నప్పటి నుంచి సోపు రుద్ది, బేబీ ఆయిల్ పెట్టి, సెర్లాకలు తినిపించి, మనం మంచిగా ఉండాలని మనకు పౌడర్లు వేసి, దిష్టి చుక్కలు పెట్టి, ఎంత మంచిగా ఉండి ఒక అనాథ శవంలాగా ఎక్కడో పడేస్తే కుక్కలు వచ్చి మనల్ని ఇది చేస్తూ ఉంటే మురికి కాలువలోని కాల్ చేయడం ఇవన్నీ మనకు అవసరమా? మనకున్నదే ఒక జీవితం. కాబట్టి ఆ జీవితంలో మనకున్న కళలు ఏం చేయాలంటే మనం
కొంచెము తెలివి ఉపయోగించి దాన్ని ఇది చేసుకోవాలి. మనకు ఒకవేళ తెలియదు అనుకో, మన ఫ్రెండ్స్ని అడిగి సలహాలు తీసుకోవాలి. అంతేగాని ఏదో జరిగిపోయిందని మన సొంత నిర్ణయాలు తీసేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండి ఇలా చేయడం మాత్రానికి చాలా వరకు రాంగ్ ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పబోయే విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, అన్నీ చేయండి. అందరికీ ఒకసారి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.